ఓకే, 2001 నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో సార్తో పాటు ఉన్నాం, ప్లస్ కేసీఆర్ వెంట నడిచినాం. దాని తర్వాత వంట వార్పు కార్యక్రమం కానీ, జైలు బరో కానీ, ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన లాఠీ చార్జ్ కానీ అన్నిట్లో వాస్తవానికి సార్తో పాటు మేము పాల్గొన్నాము. దాని తర్వాత సార్కి, పెద్దన్న గారికి ఎలాంటి హోదా లేకున్నా కూడా, తను ఒక ఎమ్మెల్యే హోదా, ఎలాంటి అధికారం లేకున్నా కూడా కేసీఆర్ సార్ ఒక ఆదేశానుసారం తను ఎమ్మెల్యేతో పాటు పనిచేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి నర్సంపేట అభివృద్ధికి తను చేసిన, ఇప్పటికీ ఈ జనాలకు చేసిన 2 మంచి ఉపయోగాలు ఏంటంటే, ఒకటి మెడికల్ కాలేజ్, నియోజకవర్గం కాకున్నప్పటికీ నర్సంపేట మెడికల్ కాలేజీ, ప్లస్ మనకు గోదావరి నుంచి నీళ్లు రప్పియడం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. అనుకున్నారా ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తుంది, ఇట్లాంటి రోజు వస్తుంది అనుకున్నారా ఎప్పుడైనా? వాస్తవానికి మేము 1 వీక్ బ్యాక్ కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి ఇది చాలా ఘోరమైన విషయం, అసలు అది ఎవరు జీర్ణించుకోలేని సమస్య. ఇట్లా అవద్దని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి ఇక్కడున్న ఇన్ని వేల మంది, దాదాపు లక్షల మందే రావచ్చు, బట్ అది ఎవరు కూడా జీర్ణించగలేకపోతారు. సార్ చనిపోయినని ఎవరు అనుకోవట్లేదు, ఏదో ఒక అధికారిక కార్యక్రమం లాగానే మేము భావిస్తున్నాం. పెద్దన్న అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. పెద్దన్న అనేది ప్రతి రైతుకు, ప్రతి వ్యక్తికి, ప్రతి పార్టీకి, ప్రతి ఒక్క పార్టీకి అనుకూలంగా సహాయం చేసే ఒక దేవుడు. పెద్దన్నకు నివాళులర్పించి జై పెద్దన్న, జై ఉండేవాళ్ళని. అంటే నియోజకవర్గాలలో మీ ఏరియాలోకి వచ్చినప్పుడు కావచ్చు, పెద్దన్న అనే ఒక వ్యక్తి కేసీఆర్ కొడుకు కంటే ఎక్కువ పెద్దన్నను ఒక కొడుకు లెక్క చూసుకొని పరిపాలనలో కానీ, ఒక ఎమ్మెల్యే పదవి లేకున్నా కూడా, ఒక మంత్రి పదవి లేకున్నా కూడా మంత్రి కంటే మంచి హోదా ఇచ్చి మహాశక్తిగా చూసి నర్సంపేట నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ కానీ, ప్రతి ఒక్క రైతుకు ఒక పంపు కానీ, ఒక మోటార్ కానీ, కరెంటు మోటార్ కానీ, ఒక ట్రాక్టర్లు కానీ, ప్రతిదీ రైతు అంటేనే నేను రైతు బిడ్డను. నా వెనక నాకు రైతు ఉండాలి, ఒక లీడర్ లేకున్నా ముద్దే కానీ నా వెనక ఒక రైతు ఉండాలి. నేను రైతులతోనే బతికినా, నా వెనక రైతులు బతకాలనే కేసీఆర్ సార్తోని పెద్దన్న ఒక రైతును ఎమ్మటేసుకొని భుజం మీద నడిపించుకొని ప్రతి నర్సంపేట యొక్క ప్రతి వ్యక్తిని, ఇది ఒక కాంగ్రెస్ అని కాదు, ఒక టీడీపీ అని కాదు, ఒక నక్సలైట్ అని కాదు, వీళ్ళంతా నా ప్రజలు, నా వాళ్ళు, నా దేవుళ్ళు, నా ప్రజలు. నాకు ఓటు వేయకుండా ముద్దే కానీ వీళ్ళందరినీ నేను ఆదరించుకోవాలి, వీళ్ళందరినీ సేర తీసుకోవాలి. వీళ్ళంతా నా ప్రజలే, నా నర్సంపేట నియోజక ప్రజలే అని కేసీఆర్కు సూచించిన ఒక శక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి. పెద్దన్న జోహార్లు పెద్దన్నకు.